నిన్నటి రోజున 10వ తారీఖు జడ్పీ సమావేశం జరిగింది ఉమ్మడి కడప జిల్లాలో. అందులో మాజీ జడ్పీ చైర్మన్ ప్రస్తుత రాజంపేట వైసీపీ ఎమ్మెల్యే అమర్నాథ్ మాట్లాడిన వ్యాఖ్యలు ఏంటంటే, సంక్షేమ పథకాలు బాబు గారు ప్రవేశపెడితే ఎక్కడ ప్రారంభించి ప్రాసెస్ జరుగుతుందే ఆయన పిలిచే ప్రోటోకాల్ పాటించాలంట. ఆయన కనీసం జ్ఞానం ఉందో లేదో తెలియదు, కానీ 2023లో అతను అదే ఒకసారి ప్రెస్ మీట్ పెట్టాడు. అతను ప్రోటోకాల్ పాటించాడో లేదో అన్నాను. ఒక నిదర్శనం ఏంటంటే, ప్రభుత్వ భూములను పూర్తిగా నేను ఆక్యుపై చేసుకున్నాను, ఆస్తులు సేవా కార్యక్రమాలకు ఇస్తా అని చెప్పాడు 13/1/2023న. తర్వాత ఒక నెల లోపలనే ఈ భూములను వాళ్ళ ఆడవాళ్ళ పేరుతో ఆళ్ళ పేరుతో 9 ఖాతాలతో ఆన్లైన్ చేసుకొని రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. డాక్యుమెంట్స్ వివరాలు కూడా పూర్తిగా ఉన్నాయి. ప్రభుత్వ భూములు పూర్తిగా దుర్వినియోగం చేసి అధికారులను భయపెట్టి రిజిస్ట్రేషన్ చేసుకునే ఇతనికి మళ్ళా రాయంపేట వాళ్ళు తెలియక పొరపాటున ఎమ్మెల్యే అయ్యే అవకాశం ఇచ్చారు. ఇవన్నీ వెలుగులు రాలా కాబట్టి ప్రోటోకాల్ పాటించాలా లేదా అన్న విషయానికి వస్తే, నిన్ను రాయంపేట ప్రజలు ఎమ్మెల్యే చేసి తప్పు చేశారు. నువ్వు ఎమ్మెల్యే 10 రాయంపేట అభివృద్ధి 0. నువ్వు దయచేసి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రోటోకాల్ పాటించాలి. అభివృద్ధి శిలా పథకాలు మీరు మీ గవర్నమెంట్ ఏమన్నా చేస్తే ప్రోటోకాల్ పాటించాలి. ఇసుక క్వారీలో నుంచి రైతులు తీసుకోవాల్సిన ప్రోటోకాలు, ఉపాధి పనికి సంబంధించినటువంటి డబ్బులు ఇచ్చే ప్రోటోకాలు, వృద్ధాప్యులు పెంచినప్పుడు ఇచ్చేప్పుడు నిన్ను పిలిచి ప్రోటోకాల్, ప్రతి ఇంటి పిలిచి ప్రోటోకాల్ ఇది ఉండదు. నువ్వు ముఖ్యంగా గుర్తుపెట్టుకున్న ప్రధానమైనటువంటి పాత్ర ఏంటంటే, నువ్వు ఆక్యుపై చేసినటువంటి భూములు ఆగేపాట్లో నీకు ప్రోటోకాల్ ఉమ్మడి కడప జిల్లా జడ్పీ చైర్మన్ ఉన్నప్పుడు 100 కాదు 1000 కబ్జా చేసి ఉన్నావు. అవన్నిటిని మేము వచ్చి కల్టివేషన్ చేసి పేద ప్రజలకు పంచిపెడతాం, పాస్బుక్ తయారు చేసి. అప్పుడు నిన్ను ప్రోటోకాల్ పిలిచి నువ్వు కబ్జా చేసిన భూములని ప్రజలకు పంచిపెట్టడంలో ప్రోటోకాల్ పాటించు. రాజంపేటలో ఇన్ఛార్జ్ కాదు, నాకు చెప్పకుండా ఎండి ఆఫీస్లో వాళ్ళు బెదిరియడం, రద్దు చేస్తాను చెప్తున్నావు. నువ్వు రద్దు చేయలేవు. నువ్వు రద్దు చేస్తే రోడ్డు మీద పని కొడతా నిన్ను. రద్దు చేసే రోజులు పోయా. నువ్వు చేసిన కబ్జాలకి నీ వల్ల ఉద్యోగస్తులు ఇంటికి పోయే పరిస్థితి వచ్చింది. నీ ఎస్టేట్ మొత్తం 100 ఎకరాలు కూడా నువ్వు డాక్యుమెంట్ పుట్టించుకున్నావు. మీ ఆడవాళ్ళ పేరుతో ఎక్కించుకొని నువ్వు నీ ఆన్లైన్ పేరుతో చేసుకుని నీ భార్య రిజిస్ట్రేషన్ చేయించావు. ఇలాంటి 9 డాక్యుమెంట్లు నేను ఉన్నాయి. ఇంకా 18 డాక్యుమెంట్లు తీసుకుంటున్నాం. ఇవన్నీ గుర్తుపెట్టుకొని నోరు అదుపులో పెట్టుకోవడం నేర్చుకో. నీకు ముందు బుద్ధి జ్ఞానం ఉండాలంటే ఉంటే